ఇండస్ట్రీలో ఉండే పెద్దోళ్ళు కూడా ఇప్పుడు 'నాగబాబు' గారు లాంటి వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేశారు. అంటే అది అమ్మాయిల ఇష్టము. అమ్మాయిలు బట్టలేసుకునే ఇష్టం వాళ్ళది. దాని గురించి మాట్లాడే ఇది ఎవరికీ లేదు అని 'నాగబాబు' గారు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి దీనికేమంటారు? సపోర్ట్ చేస్తున్నారు అనంటే, నేనొకటే జెప్తారా, ఆ రోజు కురుక్షేత్రంలో అందరూ చాలామంది పెద్దలు అందరూ చూస్తూ ఉన్న ఇదిలో కౌరవులు చేసినటువంటి ఆ దుర్మార్గమైన పని ఏదైతే ఉందో, ద్రౌపది గారిని ఇట్లా చీరదీయడం అనేది, అది చూస్తున్న వాళ్ళంతా ఈరోజు మట్టి కొట్టుకుపోయారు. ఏదైనా ఒక మంచి మాట ఎవరైనా చెబితే, వాళ్ళు ఎలాంటోళ్ళైనా సరే, ఒక మంచి మాట చెప్పినప్పుడు అది అందరూ వినాలి. ఆయన ఒంటి నిండా బట్టలు కప్పుకోండి అన్నారు. సామాన్లు కనిపించే దాంట్లో ఏం లేదమ్మా. ఒంటి నిండా కప్పుకోండి, నీట్‌గా ఉండండి. మీకు హుందాతనంగా ఉందని చెప్పారు. దీన్ని వక్రీకరిస్తే ఎవరైతే ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ మాట్లాడారో, మరి వాళ్ళ మైండ్‌లో ఏం ఆలోచిస్తున్నారో ఏంటో నిజంగా నాకు అర్థం కావట్ల. ఇప్పుడు సపోజ్ నాగబాబు గారి గురించి మీరు అడిగారు కదా! ఆయన గురించి తీసుకుంటే, సనాతన ధర్మం అంటే బయటకొచ్చిందే పవన్ కళ్యాణ్ ద్వారా. ఈరోజు ఇంత ఇదిగా మన భారతదేశానికి ఈ సనాతన ధర్మం గురించి తెలిసి దైవత్వంలో చాలామంది ఆయన చెప్పిన తర్వాత, ఆయన రేస్ చేసిన తర్వాత ఎంతమంది మారిపోయారో తెలుసా? ఆ సనాతన ధర్మం గురించి అంత ఇదిగా పోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అన్న అయినటువంటి నాగబాబు గారు ఈ విధంగా మాట్లాడడం అనేది తప్పు. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు చూడు ఎలా ఉంటారు? ఆళ్ళిద్దరు, ఇద్దరు అమ్మాయిలు ఎంత ఇదిగా ఉంటారు. మిగతా చాలా మంది ఫ్యామిలీస్, హీరో ఫ్యామిలీస్ పిల్లలే చూడు ఎంత ఇదిగా ఉంటారు. నేను ఆయన ఒక్క పిల్లలు అలా ఉంటారని నేను చెప్పట్లా. అంటే నువ్వు సనాతన ధర్మం గురించి, మన పద్ధతుల గురించి, మన సాంప్రదాయాల గురించి ఒక మనిషి అంత కంఠస్థం చేసుకొని అందరికి ప్రజలకి తెలియాలి, మన ధర్మం గురించి తెలియాలని జెప్పేసి గొంతు ఇంత ఇది చేసుకొని చెప్తూ ఉంటే నువ్వు ఇలా చెప్పడం తప్పు కదూ! తమ్ముడేమో ఇలా చెప్తాడు, అన్నేమో ఇలా చెప్తాడని రేపు తప్పుగా అనుకోరా? ఎందుకు మాట్లాడేది? ఆయన అన్నాడు. దాని గురించి ఇంత ఎందుకు సీన్ జేస్తున్నారు? శివాజీ గారి మాటలు 2 మాటల గురించి ఎందుకు ఇంత సీన్ జేస్తున్నారు? ఆ రోజు అక్కడ కురుక్షేత్రంలో ఆ యుద్ధం జరిగితే బట్టలు ఇప్పినందుకు, ఇప్పుడు బట్టలు కప్పుకోమన్నందుకు యుద్ధం జరిగేటట్టుంది. ఇట్లుంది సమాజం. మళ్ళీ ఈ ఈ నువ్వెవరైతే చెప్పావో ఇందాక ఆ గురించి చెప్పావో, ఈ ఆకి మళ్ళీ కొంతమంది సపోర్టు. కొంతమందంటే ఒకరో ఇద్దరే ఉండుంటారు నాకు తెలిసి. మొత్తం తెలుగు రాష్ట్రం ప్రజలు మొత్తము శివాజీ గారి వైపే ఉంది నాతో సహా. నేను 90కి 90.9% శివాజీ గారి పైనే ఉంది. ఈవిడ మాట్లాడేవాళ్ళు ఒకరో ఇద్దరో తప్పితే, అది తప్పుని ఎవరైనా తప్పనే అంటార్రా. నువ్వు ఈరోజు ఏదో పెద్ద ఇదిలో ఉన్నావని కాదు. ఇదంతా కారణం ఏంటో చెప్పనా? ఈ విధంగా చేయడానికి కారణం ఏంటో చెప్పనా? నడమంత్రపు సిరి. నడమంత్రపు సిరి వచ్చి ఏం చేయాలో అర్థం గాక కింద మీద కొట్టుకొని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అది. ఆ సిరి మొత్తం దిగితే అప్పుడు మళ్ళీ నార్మల్ పొజిషన్‌కొస్తాడు. చేస్తారు. అది కూడా జరుగుతది. సో, మహిళా కమిషన్ దాకా అంటే శివాజీ గారు మహిళా కమిషన్ దగ్గరికెళ్లి అక్కడికి పిలిచి ఇలా చేయడం కరెక్ట్ కాదని కౌన్సెలింగ్ దాకా ఇది వెళ్ళింది. సో, ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఎంత ఇదయిందంటే అది పెద్ద తప్పులాగానే మొత్తము జరుగుతుంది. సో, మహిళా కమిషన్ దాకా వెళ్లి ఆయన అన్న మాటలకి అంత ఇది సీన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి మహిళా కమిషనర్‌కి నాకు ఒకటి అర్థం కాదు. ఈ సామాన్లు గొడవ అని చెప్పేసి, సామాన్లు అన్న అని చెప్పేసి ఈరోజు శివాజీ గారిని అంటున్నారు కదా! మరి ఇదే మాట ఒకామె వీడియో ఆవిడ పేరు ఏదో పేరు సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు. ఆవిడని ఎవరో ఒకతను అన్నీ బావుండాలి అని వీళ్ళు లైక్స్ చేయాలంటే సామాన్లు బావుండాలి ఆంటీ అని చెప్పినప్పుడు, మరి ఆవిడ గురించి ఎందుకు చాలా పెద్ద రోల్స్ అయిపోయి దాన్ని రీల్స్ చేసేసి పెద్ద ట్రోల్ చేశారు ఆ మాటను పట్టుకొని. మరి ఆ మాట అప్పుడు తప్పు కానప్పుడు మహిళా కమిషన్‌కి ఇప్పుడు శివాజీ గారు అన్నప్పుడు ఎందుకు తప్పయింది? కావాలని అనిపించట్లేదు మీకు? నేను మహిళా పక్షపాతంగా మాట్లాడటంలా. గౌరవిస్తున్నా. అందరికీ గౌరవిస్తాను నేను. మరి అప్పుడు మాట్లాడప్పుడు ఆవిడ కూడా మహిళే గదా! అది ఎవరో ఒకతనన్నప్పుడు, మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎందుకురా నువ్వు ఆడదాన్ని పట్టుకొని సామాన్లు అంటున్నావు అని జెప్పేసి, ఇదే మహిళా కమిషనర్ ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు అంటే ఈ అనసూయ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి కంప్లెయింట్ ఇవ్వంగానే తెగ ఎగేసుకుంటూ వచ్చి ఆయన అప్పటికి క్షమాపణ జెప్పారు శివాజీ గారు. అయినా కూడా పిలిపించి ఏదో పెద్ద నేరాల ఘోరాలు చేసినట్టు ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. అయన్ని మీద మరి స్పందించాలి కదా మహిళా కమిషనర్స్. మహిళా కమిషనర్స్ స్పందించాలి. ఇప్పుడు ఏదైతే నన్ను సామాన్లు అన్నారని జెప్పేసి అనకపోయినా కూడా ఈ మీదకేసుకొని ఇది చేసిన ఈమె కూడా స్పందించాలి గదా! మనం ప్రపంచంలో జరిగేటివి ఏమి స్పందించము. దేని గురించి మాట్లాడము. ఈమె గురించి అనకపోయినా కూడా అదే పనిగా మీదేసుకొని అన్ని గెలికి ముందు పెట్టుకోవాలా. అది ఈమె చేసే పని. అంటే ఆవిడేమంటుందంటే, పారాసైట్స్ పక్కోళ్ళ మీద పడి తినే వాళ్ళుంటారు. వాళ్ళు కావాలని ఇట్లా చేస్తూ ఉంటారు. మరి ఈవిడ ఎవరి మీద పడి తింటుంది? ఎవరి మీద పెడుతుంది ఈవిడ? అది ఆవిడ క్వెషన్ చేసుకుంటే అర్థమవుద్ది. ఆవిడ ఎవరి మీద మంది మీద పడి బతుకుతుందో మరి లేకుంటే మరి ఒకరిననేటప్పుడు ఆవిడ కూడా చూసుకోవాలి గదా! అంటే ఆవిడ అన్నెసెసరీగా అంటున్నారు. అన్నెసెసరీ కాదు. కావాలనే మాట్లాడింది కదా! అన్నెసెసరీ ఉంది. నోరు మూసుకొనుంటే నేను ఒక్కటే చెప్తానమ్మా ఎవరికైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, ఈరోజు నేను చిన్న పొజిషన్‌లోనే ఉండొచ్చు. ఇంకా కిందకెళ్ళిపోవచ్చు. అట్లని చెప్పి పైకి గూడా ఎళ్ళిపోవచ్చు. పై పై స్థాయికి గూడా ఎళ్ళిపోవచ్చు. అలా కాదులే కానీ, ఒక మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు
కళ్ళు మూసుకో ఉండాలి. ఏవి ఎటుపక్క ఏవి మాట్లాడుతున్నారా ఏంటనేది చూడకూడదు. తర్వాత ఒక మంచి స్థాయికి ఎదిగిన తర్వాత నోరు మూసుకొని ఉండాలి. అట్లా ఉంటేనే బావుంటది. లేదు మాకు నడమంత్రపు సిరి అంతా వచ్చేసింది, మీదికెక్కేసింది. మేము ఏది చేస్తే అది చెల్లుతది. మా వెనకాతల సో కాల్డ్ చాలామంది పర్సన్స్ ఉన్నారు. మేము చిటికేస్తే మొత్తం అయిపోతది. మేమేం చేసినా కూడా అందరూ ఇదవుతది అనంటే, ఇప్పుడు బయట నాలాంటి వాళ్ళు లేకపోతే పక్కన వాళ్ళు ఏం చేయలేకపోయినా పైన భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు. అనుకున్న టయానికొస్తాడు, తాట తీసిపోతాడు. ఇది మటుకు వాస్తవం. ఇది ఇట్లాంటి వాళ్ళు ఎంత చెప్పినా గూడా ఇంగంతే. ఎవడొస్తాడు, ఏంటో వస్తాడు అని జెప్పేసి అనుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకున్నా కూడా మనం ఎక్కువ వాళ్ళని ఎక్స్‌పోజ్ చేసినట్టు వాళ్ళవుతాం. ఆల్రెడీ ఆవిడ బాగా ఎక్స్‌పోజ్ అయిపోయింది. నాకొక్కటే డౌట్ రా! ఇది ఏదైతే ఈ బికినీలో స్విమ్మింగ్ పూల్ డ్రెస్‌లో పెట్టిన ఏదైతే ఫ్లెక్సీలు అవి పెట్టింది కదా! పోస్ట్ చేసింది కదా! వాటిని పెద్ద ఫ్లెక్సీలు కట్టించి హైదరాబాద్ నడిబొడ్డులోనో లేకపోతే ఎయిర్‌పోర్ట్‌లోనో పెడితే ఇంకా బావుంటదేమో కదా! పెడితే ఏం చేస్తది ఇప్పుడసలు నాకర్థం కావట్లేదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే ఈవిడేం చేయగలుగుతది? కేసు పెడతారు. కేస్ పెడతారా? కేస్ పెడుతున్నప్పుడు అలాంటప్పుడు చేయకూడదు కదా! చేయకూడదు కదా! మరి?